నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. మాజీ మంత్రిగా ఉన్నటువంటి కొండ్రు మురళీ గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎట్లా ఉంది, ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ సమావేశం యొక్క కారణాలు ఏంటో తెలుసుకుందాం. సార్, ఈరోజు జరిగేటటువంటి అవగాహన సదస్సు ఎలా ఉంటుంది? అవగాహన సదస్సు అంటే తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నికల్లో పాల్గొనడం కానీ లేకపోతే క్రమశిక్షణ ఇవన్నీ. సో అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు 150 అబోవ్ క్రాస్ చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే ప్రజల్లో ఆ కోఆపరేషన్ కూడా ఉంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఏ వర్గం కూడా సాటిస్ఫైగా లేదు. ముఖ్యంగా ఉద్యోగం కానీ, వ్యాపార వర్గాలు కానీ, కాంట్రాక్టర్లు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా నిరుద్యోగులు, అలాగే గ్రాడ్యుయేట్స్ కానీ, అంటే ఒక భవిష్యత్తు కనపడడం లేదు గ్రాడ్యుయేట్స్కి, నిరుద్యోగులకి. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వైసీపీని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ వాళ్ళు ఈరోజు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మొదటికి మోసం వచ్చింది. మాకున్న ఎస్సీ కార్పొరేషన్ని జీరో చేశారు, సప్లాన్ నిధులు ఇవ్వలేదు, డైవర్ట్ చేశారు, మరి అవినీతి చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈరోజు వారు పూర్తిగా వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. అందుకోసమే వారికి సింగిల్ డిజిట్కే పరిమితం అవుదాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ నియోజకవర్గానికి సంబంధించి రాజం ప్రజలు కానీ ఎట్లా ఉన్నారు సార్? మీకు మద్దతు ఎట్లా ఉంది? స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు కూడా మీకు మద్దతు ఇస్తున్నాయి, జనసేన బీజేపీలు కూడా. జనసేన బీజేపీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. మా దగ్గర బీజేపీ అంత చెప్పుకోదగ్గ లేకపోయినప్పటికీ జనసేన కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గానే పనిచేస్తున్నారు. అలాగే నేను రాజం నియోజకవర్గంలోనే 2009 నుంచి 14 ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశాను, విప్గా రిప్రజెంట్ చేశాను, మంత్రిగా చేశాను. సో చాలా ఎక్కువ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ వేయించడం జరిగింది అక్కడ. అంటే హెడ్ క్వార్టర్ నుంచి మండల హెడ్ క్వార్టర్కి. అలాగే మరి ఆసుపత్రి ఒకటి 100 బెడ్ ఆసుపత్రులు తేవడం జరిగింది. అలాగే ఒక గర్ల్స్ జూనియర్ కాలేజు, ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తేవడం జరిగింది. అలాగే 132/33 పవర్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందుకెళ్ళాం. 100 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో తీసుకొచ్చి రాజాంని డెవలప్ చేస్తాం. అందుకోసం ప్రజలందరూ ఇప్పుడు గమనించి చాలా పెద్ద మెజారిటీతో ఇవ్వడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో నిజంగా డెవలప్మెంట్ అక్కడ ఆగిపోయిందా సార్? గత 5 సంవత్సరాల్లో ఆగిపోయింది. ఆ ముందు 5 సంవత్సరాలు కూడా ఒకే ఎమ్మెల్యే ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఆయన సొంత పనులు చేసుకున్నాడు తప్పించి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయింది. ఎందుకంటే అక్కడ 1 కిలోమీటర్ రోడ్డే 4 చనిపోవడం జరిగింది. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాలు దాన్ని బాగు చేయలేదు. నిజంగా దళితులు కావచ్చు, ఎస్సీలు, బీసీలు వీళ్ళందరూ కూడా వైసీపీకి మద్దతుగా ఉంటారు. అందులో భాగంగా వాళ్ళందరూ మా వెన్నుముక, మా ఎస్సీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. నిజంగా వాళ్ళకి మద్దతు ఇస్తారా? ఇప్పుడు వారికి ఎందుకు మద్దతు ఎవరంటే పదవులు ఇచ్చాడు, అధికారాలు ఇవ్వాలి. అధికారాలు తన సొంత కులానికి లేకపోతే సొంత మనుషులకి ఇచ్చుకున్నాడు ఒక 5గురికి. సో ఈ 5గురు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. దోచుకోవడం అని ఇచ్చారు ఫస్ట్ టైం. ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా రెస్పాన్సిబుల్గా ఉంటాడు ప్రజల ఆస్తుల పట్ల, ప్రభుత్వ ఆస్తుల పట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు పోవడం, దాచుకోవడం ప్రజలందరూ తెలిసిపోయింది. దాంట్లో అంటే ప్రతి ఒక్కరు తెలిసిన ఉదాహరణ ఏంటంటే ఇసుక, అలాగే మైన్స్, అలాగే రోజు అంటే కష్టపడి పనిచేసే అంటే లిక్కరు. ఈ లిక్కర్ కూడా 60 రూపాయలు ఈరోజు 150 రూపాయల నుంచి 200 రూపాయలు అమ్మడం ఇవన్నీ. అలాగే వంటగదికి వెళ్తే చాలు మహిళ ఈరోజు వారి కళ్ళల్లో రక్తం వచ్చే పరిస్థితి. ఎందుకంటే ప్రతిదీ రేట్లు పెరిగాయి, ఇష్టానుసారికి పెరిగాయి. ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా అన్ని రాష్ట్రాల కన్నా మన దగ్గర అన్ని అధికార ధరలు. అంటే అందుకోసం అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఇప్పుడు రిసోర్సెస్ అనేవి ఆంధ్రాలో తగ్గిపోతున్న పరిస్థితి కనపడుతుంది. భవిష్యత్తుకి నిజంగా వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు కానీ, ఓ పక్కన సెక్రటరీ తాకట్టు పెట్టుకున్న పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం? అంటే అందుకే ఈయనకి సంపద సృష్టించడం తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో
ఒక్క కంపెనీ చెప్పుకోమనండి వాళ్ళని అందరూ, నేను జగన్మోహన్ రెడ్డి సహా కింద కార్యకర్త వరకు. సో వాళ్ళకి అవగాహన లేదు, సంపద సృష్టించాలని అప్పులు మాత్రం చేస్తున్నాడు. మీద కేంద్రంతో సఖ్యతగా ఉండేటట్టు నటిస్తూ విపరీతమైన 10 లక్షల కోట్లు పైబడి అప్పులు తేవడం జరిగింది. కానీ చిన్న ఎగ్జాంపుల్, పోనీ అట్లీస్ట్ పరిశ్రమలు ఈయన చూసి రాకపోవచ్చు. మన పోలవరం ఉంది, ఓ 10,000 కోట్లు పెట్టుంటే సంవత్సరానికి ఈరోజు గత 4 సంవత్సరాల్లో కనీసం 1,00,000 కోట్ల రూపాయలు రాబడి వచ్చి ఉండేది. మరి ఇవన్నీ కూడా మినిమం కూడా దాని మీద ఆ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ మంత్రివర్గం కానీ ఎవరు కూడా సరైన దిశలో వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ నష్టం చేశారు, బ్రాండ్ వాల్యూ పడగొట్టారు. ఇతర రాష్ట్రాల్లో మనకి బాగా తక్కువగా ఈరోజు చూసే పరిస్థితి వచ్చింది. అన్ని ఇండికేటర్స్ వెనకబడి ఉన్నాం. పక్కన సార్ ఇప్పుడు రాజధానికి సంబంధించి 3 రాజధానులు చేస్తానంటున్నాడు, ఉత్తరాంధ్రలో రాజధాని తెస్తానంటున్నాడు. మీరు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా ఉన్నారు. నిజంగా అక్కడ ప్రజలు రాజధాని కోరుకుంటున్నారా? ఇప్పుడు ప్రజల్ని డైవర్ట్ చేయడం అనేది ఆస్కర్ అవార్డు వచ్చు జగన్మోహన్ రెడ్డికి. అందుకోసం 3 రాజధానులు ఏంటి, దానికి మీనింగ్ లేదు. పోనీ ఏదో విశాఖపట్నం ఇస్తామంటే అందరూ చెప్పారు, అయితే 100% అక్కడ అన్నీ పెట్టండి అని. ఇవన్నీ ఉట్టివే, జరిగేవి కాదు. అసలు ₹1 అయినా అక్కడ ఏ మౌలిక సదుపాయాల మీద రూపాయి పెట్టలే. ఆయన కోసం మాత్రం 500 కోట్లు ఉన్నదాన్ని పడగొట్టి 500 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఋషికొండని బోడిగుండు చేశాడు. అందుకోసం ఈయన ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ సీఎం. ఇది మాజీ మంత్రి కొండ్రు మురళి గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీల కూటమితో ఖచ్చితంగా రాజ్యంలో గెలుస్తానని కూడా కొండ్రు మురళి గారు చెప్తున్నారు.